నాకు ఈ మధ్య జలుబు చేసిందండి. జలుబు చేసి జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కూడా ఈ పొడి దగ్గు అనేది కంటిన్యూయస్‌గా వస్తుందనమాట. అండ్ చాలా మందికి ఏంటంటే, "సార్ అసలు జ్వరం తగ్గిన తర్వాత కూడా ఈ పొడి దగ్గు ఆల్మోస్ట్ 2 వారాల నుంచి దగ్గు వస్తానే ఉంది సార్" అని చెప్పేసి అంటా ఉంటారనమాట. ఈవెన్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఆస్కింగ్. సో, ఈ దగ్గు అనేది అసలు ఎందుకు తగ్గట్లేదు? దానికి మనము ఏమి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఎలా పడితే అలా యాంటీబయోటిక్స్ వాడేస్తున్నారు. దగ్గు తగ్గట్లేదు అని చెప్పేసి ఫస్ట్ సెఫిక్సిమ్ ఏసుకుంటాడు. తర్వాత ఎవడో నెట్‌లో చూసి ఎజిథ్రోమైసిన్ అంటాడు. ఇంకొకటి వచ్చి ఆగ్మెంటిన్ ఏసుకో అంటున్నాడు. అలా మాకు తెలిసిన ఒక స్టాఫ్ మా హాస్పిటల్‌లో 3, 4 రకాల యాంటీబయోటిక్స్ ఏసుకుంటున్నాడు లాస్ట్ 2, 3 వీక్స్ నుంచి. దగ్గు తగ్గట్లేదు సార్, పొడి దగ్గు వస్తుంది సార్ అని చెప్పేసి. అసలు ఈ పొడి దగ్గు ఎందుకు వస్తదంటే, మన బాడీలో ఈ ఊపిరితిత్తులే అనుకుందాం. ఈ ఊపిరితిత్తులో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి. ఇన్ఫెక్షన్ అంటే వైరల్ ఫీవర్ వచ్చింది, ఏదైనా నిమోనియా వచ్చింది, చలికాలంలో దుమ్ములో వెళ్ళినప్పుడు. సో, ఈ నిమోనియా వచ్చినప్పుడు, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏంటంటే, ఇదంతా ఊపిరితిత్తుల ద్వారాలనమాట. అంటే ఇవన్నీ ట్యూబ్స్ లాగా ఉంటాయి. దీన్ని ట్రేకియా అంటారు. ఓకేనా? తర్వాత ఇవి బ్రాంకై అంటారు. అంటే ఇవన్నీ ట్యూబ్స్. మనం పీల్చుకున్న గాలంతా మనకి ఊపిరితిత్తుల్లోకి ఈ ట్యూబ్స్ ద్వారా వెళ్తా ఉంటది. అయితే మనకేదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమైద్దంటే, ఈ ద్వారాల్లో ఉండే ఈ లైనింగ్ అంతా ఏంటంటే వాపొచ్చేస్తదనమాట. దాన్నే ఇన్‌ఫ్లమేషన్ అంటారు. ఓకేనా? ఈ ఇన్‌ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఏమైద్దంటే, ఈ ఏరియా అంతా బాగా పచ్చిపుండులాగా ఉంటది. దెబ్బ తగిలితే ఎర్రగా పచ్చిపుండుగా ఉంటది కదా! అలా ఈ పచ్చిపుండంతా లోపల ఎయిర్‌వేస్ అంతా పచ్చిపుండులాగా ఉంటది. సో, మనకి ఈ పచ్చిపుండనేది బాక్టీరియా వల్లో, వైరస్ వల్లో వచ్చింది. మనం యాంటీబయాటిక్స్ వాడాము. లేకపోతే మన ఇమ్యూనిటీ వల్ల ఇక్కడున్న బాక్టీరియా, వైరస్‌లు అన్నీ చచ్చిపోయినాయి అనమాట. ఓకేనా? ఈ బాక్టీరియా, వైరస్‌లన్నీ చచ్చిపోయినాయి. కానీ ఇక్కడున్న ఈ పచ్చి పుండనేది తగ్గడానికి టైం పడతదనమాట. కొన్నిసార్లు 6 వీక్స్, కొన్నిసార్లు 8 వీక్స్ కూడా పడుతుంది. ఓకేనా? సో, ఈ పచ్చి పుండు ఉన్నప్పుడు ఏమైద్దంటే, మనము నార్మల్‌గా చల్లగాల్లోకెళ్ళగానే దగ్గొచ్చేస్తదనమాట. ఇది నేచురల్‌గా వచ్చిన దగ్గండి. ఎందుకంటే నాకు గూడా ఈ మధ్య వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గింది. సో, ఇప్పుడు ఈ 6-8 వీక్స్ వరకి మనకి ఈ పొడి దగ్గు కొంతమందిలో వస్తా ఉంటది. అందరిలో రాదు. ఎప్పుడు మనము ఈ 6-8 వీక్స్ లేకపోతే ఈ డ్రై కాఫ్‌ని ఎప్పుడు మనము డేంజర్ అని పరిగణించాలి అని చెప్పేసి అడుగుతారు. ఈ దగ్గు ఎప్పుడు డేంజర్ అంటే, ఒకవేళ గనక 8 వీక్స్ కంటే ఎక్కువ ఆ! మీకు ఈ దగ్గు కంటిన్యూయస్‌గా వస్తున్నా సరే, దగ్గుతో పాటు బ్లడ్ పడుతున్నా సరే, వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ పడితే చాలా డేంజర్ అండి. బ్లడ్‌తో పాటు ఆయాసం వస్తున్నా సరే, ఎస్ఓబీ అంటారు. అంటే షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్. ఆయాసం వస్తున్నా సరే మీరు వర్రీ అవ్వాలి. లేకపోతే ఈ దగ్గుతో పాటు వెయిట్ లాస్, అంటే దగ్గొస్తుంది, బరువు తగ్గిపోతా ఉన్నారు. సో, చాలా డేంజర్ అండి బరువు తగ్గడం అనేది. కాఫ్ విత్ వెయిట్ లాస్, యూ షుడ్ ఇమ్మీడియేట్‌లీ గో అండ్ చెక్ యువర్ సెల్ఫ్. టీబీ గాని, కొన్నిసార్లు రేర్ కేసెస్‌లో క్యాన్సర్స్ కూడా అవుతాయి. బట్ టీబీ అనేది కామన్ అనమాట. దాంతో పాటు హై ఫీవర్ ఉన్నా సరే, ఓకేనా? కాఫ్ వస్తుంది, హై ఫీవర్ వస్తున్నా సరే. సో, ఇవన్నీ ఏంటంటే డేంజర్ సైన్స్ అనమాట. ఓకేనా? సో, దీనికి అసలు ట్రీట్మెంట్ ఏం చేయాలి సార్? మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఏ ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు. ఓకేనా? దగ్గొస్తే దగ్గండి. లేకపోతే అట్లాంటి అలర్జెన్స్, అంటే చల్లగాల్లోకి వెళ్ళకుండా, ఎక్కువ ఎక్కువ మాట్లాడకుండా, నవ్వకుండా అట్లాంటివి చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే గనక వేడి వేడి నీళ్లు, వామ్ వాటర్ గార్గిల్, అంటే రోజు మార్నింగ్ లేచాక నైట్ పడుకునే ముందు జస్ట్ గోరువెచ్చని నీళ్లు అలా తాగుతా ఉంటే ఏంటంటే, అక్కడ ఉన్న వాపు, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతానికి ఛాన్స్ ఉంటదనమాట. దయచేసి ఈ దగ్గు తగ్గట్లేదు అని చెప్పేసి ఎలా పడితే అలా యాంటీబయాటిక్స్ వాడొద్దు. ఓకేనా? ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్‌ఫుల్. షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థాంక్ యూ.